నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుంచి పార్లమెంటు రెండవ దశ బడ్జెట్ సెషన్స్ కొనసాగుతున్నాయి. అయితే కీలకంగా గత 10 రోజుల నుంచి వెస్ట్ ఏషియా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మీద చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టినాయి. కేవలం కేంద్ర విదేశాంగ మంత్రి ప్రకటన కాకుండా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. భారత్తో పాటు ప్రపంచ భవిష్యత్తు అంతా కూడా ముడిపడి ఉంది. భారత్కి సంబంధించిన దాదాపు 1 కోటి మంది వెస్ట్ ఏషియాలో ఉన్నారు. అలాగే ఆయిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు $80 దగ్గర నుంచి $115 పెరిగిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ FII విత్డ్రా అయిపోతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఎన్ని అంశాల మీద లోతుగా చట్టసభల్లో చర్చ జరగాలి పార్లమెంట్లోని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే అధికార పక్షం యుద్ధానికి సంబంధించి మేము చాలా అలర్ట్గా ఉన్నాం, మన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాం అన్న ఒక ప్రకటనతో సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు దీని మీద రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చర్చ జరగకూడదని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, వారు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే ఢిల్లీ నుంచి రాజకీయ వ్యవహారాలను కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు వారు. వారితో పాటు మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, మేమంతా ఏదో హైదరాబాద్లోనే విజయవాడలోనే ఉంటాం, మీరు మాత్రమే ఢిల్లీలో ఉంటారు. అంటే ఇవాళ నుంచి పార్లమెంటు సరే, ఒకటి స్పీకర్ గారి మీద అవిశ్వాసం అది ఉన్నది, అది బుధవారంకి వాయిదా పడటం, దాని మీద ఓటింగు ఏదో జరుగుతుంది చర్చ. ఒక 10 hours స్లాట్ ఇచ్చినట్టున్నారు. అది పక్కకు పెడితే కీలకంగా సరే అనేక అంశాలు దేశంలో ఉండొచ్చు, కానీ ఇది కూడా దేశానికి సంబంధించిన అంశమేం కాదు కదా. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి, ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ప్రభుత్వం ఎక్కడి నుంచి కొనాలన్న ప్రయత్నాల్లో ఉంది. 1 కోటి మంది పైగా ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నారు మన దేశ ప్రజలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటుంది, తీసుకోదని కాదు, కానీ ఏం తీసుకుంటున్నారు ప్రతిపక్షాలు? చట్టసభలు ఉన్నదే చర్చించడానికి కదా. ఎందుకని చర్చ కాకుండా ప్రకటనలకే పరిమితం అవుతుంది ప్రభుత్వం? చర్చ ఇద్దరు చేయాలి, ముగ్గురు చేయాలి. ఇప్పుడు అదే చెప్పేది, మోస్ట్ సీనియర్ లీడర్స్ ఎదురు వెళ్తున్నారు. వెళ్ళకపోతే నేనేం చెప్తా, ఎవరు వింటారు? దే కెన్ బోత్ సే ఐ క్లోజ్ మై ఇయర్స్. ఇక నేను చెప్పేది ఏంటి, ఎవరికి చెప్పాలి? మీకు చెప్పాలి. సో అందువల్ల అది వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. చర్చ ఇట్ డిపెండ్స్ బోత్ సైడ్స్. ఇది మంచి అవకాశం ఆపోజిషన్ కి వాళ్ళు నిలదీయటానికి, మంచి అవకాశం. నిలదీయటమే కాదు, మంచి విలువైన సలహాలు కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళ అనుభవాలు ఇవ్వచ్చు, తర్వాత సలహాలు ఇవ్వచ్చు. గవర్నమెంట్ కూడా పక్కన తీసుకెళ్ళి మాట్లాడాలి. ఆ సింధూర్ ఆపరేషన్ టైం చేసినట్టుగా ఆపోజిషన్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అందరూ రెడీగా ఉన్నారు. ఆపోజిషన్ లో కూడా చాలా వండర్ఫుల్ ఉన్నారు. ఆపోజిషన్ లో తిరిగారు, చేశారు. ప్రకాష్ ఠాకూర్ ఉన్నాయి, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాయి, విశేషంగా తిరిగారు. అప్ టు అంతవరకు నేను 100% మీతో అగ్రీ చేస్తున్నా. డే 1 నుంచి వాళ్ళందరినీ పిలిచి కాన్ఫరెన్సెస్ చేస్తా, విదేశ మంత్రి రావాలి. ఎందుకంటే అందరికి తెలుసు అక్కడ, పర్టికులర్లీ తులసిరెడ్డి గారికి అండ్ లక్ష్మణ్ గారికి వాచ్ ఎవ్రీథింగ్. మొదలే చెప్పేస్తే వాళ్ళ గవర్నమెంట్ మీద కోపం ఉండదు. దాన్ని పిలిచి మాట్లాడి ఇది 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 చేస్తున్నాం అంటే అయిపోయింది. అక్కడ ఐ అగ్రీ విత్ యూ. అదే రాబోయే ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి. అది ఏదో నీ సొంత సొమ్ము కాదు కదా, ప్రభుత్వం చెప్పాలి. పిలిచి ఇలా చేస్తున్నాం చెప్తే ఏంటి, ఎవరు చేయడు, శాసన అయిపోతారు. అది తప్పుకుందా నో డౌట్ అబౌట్. అంటే వాళ్ళు హౌస్ లో, ఇప్పుడు మీరు చెప్పినట్లు హౌస్ లో ఒక ప్రకటన చేస్తున్నారు, కానీ దీని మీద చర్చ. ఒక మాట కూడా చెప్తున్నా, చిన్న మాట. తులసిరెడ్డి గారు పర్టికులర్ గా వెరీ వెరీ యంగ్ ఏజ్ వాజ్ అన్ ఎంపీ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఆ టైంలో ఆపోజిషన్ లో ఇంద్రజిత్ గుప్తా అనుకోండి, లేకపోతే సోమనాథ్ చటర్జీ, గ్రేట్ పీపుల్. అది కూడా అంటే వాళ్ళు కూడా మాట్లాడితే అందరూ వాజ్పేయి ఆపోజిషన్, మధు దండావతి, ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉండేవారు. అండ్ దే వర్ ఆల్ లిసన్ టు. ఇక ఆశ్చర్యంగా ఉండేది, వాళ్ళు నిలబడితే నోరు మూసుకోవాలి, కూర్చోవాలి ప్రభుత్వం. మరి నేను అడగబోయే ప్రశ్న, అలాంటి వాళ్ళు ఎందుకు లేరంటే అలాంటి వాళ్ళు పంపించట్లేదు. పార్లమెంట్ కి, రాజ్యసభకి పంపించట్లేదు. బెంగాల్ చూసుకోండి లిస్టు, ఏదో పోలీస్ కమిషనర్ పంపించారు రాజ్యసభ, పోలీస్ కమిషనర్, సరే ఓ లాయర్ పంపించారు, ఒక యాక్ట్రెస్ ని పంపించారు. ఇది సో అది తప్పు కూడా నేను అంటున్నా. నువ్వు ఎలాంటి మనుషులు పార్లమెంట్కి పంపిస్తున్నా?
ఓకే. అది కూడా ప్రాబ్లం వచ్చింది. సో తప్పకుండా రెండు పక్కల ఐ ఫీల్ దట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఇంకొక అంశం కూడా కీలకమైన అంశం పుల్లారావు గారు, అంటే మాజీ దౌత్యవేత్తలు, అంబాసిడర్స్గా చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా చాలా సీనియర్స్, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసిన వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే అసలు ఈ అమెరికా గతంలో చేసిన యుద్ధాలు ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ లేదు గతంలో ఇరాన్తో చేసిన యుద్ధాల్లో కానీ ఫలితాలు రాలేదు. ట్రంపే కాదు, ట్రంప్ పక్కన ఉన్నటువంటి కళ్ళు ముక్కు చెవులు వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా మూర్ఖులు ఉన్నట్టున్నారు. ఇజ్రాయెల్ నెతన్యాహు పూర్తిగా ట్రంప్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ట్రంప్ ఒక సైకిల్లో పడిపోయాడు. వాస్తవంగా అమెరికా మీద కూడా ఇప్పుడు విపరీతంగా ఒత్తిడి ఉన్నది ఈ యుద్ధాన్ని ఆపాలి అన్న పరిస్థితి అని. కానీ దానికి చెప్పేవాళ్ళు లేరు. సౌదీ, ఖతారు ఇలాంటి దేశాలతో పాటుగా యుఏఈతో పాటుగా భారత్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి, ఎందుకంటే ఇద్దరితో సత్సంబంధాలు ఉన్న దేశం కదా అని చాలామంది అడ్వైజ్ చేస్తున్నారు. కానీ మనకి ప్రభుత్వం నుంచి అటువంటి చొరవ తీసుకున్నట్టుగా కనపడలే. ఏం చెప్తారు? ఒకటి పెద్ద మార్పు వచ్చింది ఈ 10 రోజుల్లో. హిస్టారికల్ చేంజ్. నేను ఓపెన్ గా అంటుందా, కొంతమందికి నేను ఏదో క్రూయల్ గా మాట్లాడాను, ఇలా మాట్లాడతారా మీరు ఎలాగంటే, ఎంత చేంజ్ వచ్చింది. మొత్తానికి 2-3 బ్లాక్స్ పడిపోయింది. ఇస్లామిక్ బ్లాక్ 56-50 దేశాలు పడిపోయింది. 40 సంవత్సరాలు బట్టి వాళ్ళు డామినేట్ చేస్తా వచ్చారు. లేదు అది. తర్వాత వాళ్ళు ఏ డబ్బు అయితే 30 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధి పెట్టారో అంత పోయింది. రోజుకి $5 బిలియన్ $10 బిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖతం. ఇరాన్లో పోనీ మిగతా దేశాలు అయిపోతుంది. ఎయిర్పోర్ట్ పోతే ఎంత ఫినిష్. సో వాళ్ళు ఇది పెద్ద మార్పు మాత్రం కనపడతారు. తర్వాత ఇస్లామిక్ బ్లాక్ లో ఇప్పటి వరకు ఇలాంటి ఇష్యూ రాలేదు. పవర్ఫుల్ గా వెళ్ళారు. ఎవరైనా ఏమైనా అయితే మాట్లాడేవారు, అందరూ భయపడేవారు. వాళ్ళ మధ్య ఫైట్ చేస్తున్నారు. సో ఇది మీరు కొద్దిగా భారతదేశం వెళ్ళి ముక్కు పెట్టలేదు, వేలు పెట్టలేదు, ఆ స్థాయి ఎవరికి లేదు. యుద్ధాలు స్టార్ట్ అవ్వాక యుక్రెయిన్ గంటలో ఆఫ్ చేస్తా అన్న చేయగలిగేదా ట్రంప్? ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకో. సర్వైవల్. ఈ యుద్ధం ఇది ఒక స్టేట్మెంట్ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి బాంబులు అయిపోతున్నాయి, మేమే గెలిచాం, గెట్ అవుట్ అంటారు ట్రంప్ అంటున్నారు. అవుతుందో అవుదో చెప్పలేం. కానీ వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉన్నది. టైం లేదు, మన మిత్రులు ఉన్నారు. సో ఈ పెద్ద చేంజ్ చేసింది, మారిపోయింది. మీరు ఏదో భారతదేశం వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీరు అక్కడక్కడ పోసి పరిస్థితి లేదు. చేంజ్ అది నాకు మళ్ళీ మన మిత్రులు అవ్వాక ఐ కెన్ ఎలాబరేట్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీకు. లక్ష్మణ్ గారు, ఒక్క 2-3 రోజుల్లో 10 రోజులైంది యుద్ధం మొదలై. ఈ వీకెండ్ ముందు $84-85 ఉన్నటువంటి ముడి చమురు ఇవాళ $115, దాదాపు $30 పెరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా 2500 పాయింట్లు కుదేలైనవి. మళ్ళీ ఏదో కాస్త పుంజుకుందంటున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. మన 1 కోటి మంది అక్కడ ప్రజలు ఉన్నారు. చాలామంది ఇదేదో ఒక్కరోజు ఎక్స్ట్రా యుద్ధం నడిచినా కూడా చాలా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి, ఆయిల్ కొనలేని పరిస్థితులు వస్తాయని చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత్ ఏదో దౌత్యపరమైన అంశంగా దీన్ని చూడటం కాకుండా మన రక్షణ, మన ప్రజలు, 1 కోటి మంది ప్రజలు అక్కడ ఉన్నారు. 140 కోట్ల మంది వీళ్ళ జీవితాలు కూడా ఆయిల్ ధరల మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో కేవలం ఏదో మొక్కుబడిగా మేము శాంతికే కట్టుబడి ఉన్నాం అన్నట్టు కాకుండా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. సరే పుల్లారావు గారు, మనకు ఆ స్థాయి ఉందా లేదా, స్థాయి సంగతి తర్వాత ఉందని మనం చెప్పుకుంటున్నాం, కనీసం ప్రయత్నంలో కనపడాలి కదా. మీకేమనిపిస్తుంది? గారు, మీకు, పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. ఇవాళ మీరు పెట్రోల్, డీజిల్ ధరతో ముడిపడినటువంటి చమురు ఎగుమతులకు సంబంధించిన ధరకు సంబంధించింది ప్రస్తావించారు. $110-115 బ్యారెల్ వచ్చింది. ఇవాళ దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో $110 పైన ఉంది. అది ఎంతకు పోతుందో తెలియదు. ఇంకెన్ని రోజులు జరుగుతుందో యుద్ధం, అది 130కి పోతుందా, $150 పోతుందా తెలియదు. ఇప్పటికే గ్యాస్ కమర్షియల్ సప్లై రిస్ట్రిక్ట్ చేసేసారు కోటాలకు, వీటన్నిటికీ. డొమెస్టిక్ కూడా ఒత్తిడి పెరిగిపోయి బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన రేటు కూడా పెంచారు. $60 పెంచారు సార్. డొమెస్టిక్ కూడా రేటు పెంచారు, ఇంకా పెంచుతారు. ఇది ఇంకా మనం మొదటి దశలోనే ఉన్నాం.
10 రోజులు అయింది, ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నట్టు అంత సులభంగా ఇరాన్ని ఓడించడం, సరెండర్ చేసుకోవడం అంత ఈజీ అయినటువంటి పని కాదు. గతంలో యుద్ధం చేసి ఉన్నటువంటి ట్రంప్ ప్రకటించేశారు, ఇక చాలన్నట్టుగా ఇజ్రాయెల్ ను ఒప్పించారు. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆ పద్ధతుల్లో రిట్రీట్ అవుతారో తెలియదు. ట్రంప్ చేతులు ఎత్తేస్తాడు, కానీ ఇరాన్ చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ అగ్రనాయకుడు పోయినా, ఇంకా 40 మందో అగ్రనేతలు కోల్పోయినా, ఈ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళను మా ఆమోదం లేకపోతే ఖతం చేస్తామని వాళ్ళు హెచ్చరికలు చేసినా ఇరాన్ లొంగేటువంటి పరిస్థితే లేదన్నటువంటి ఒక చారిత్రక అనుభవం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ స్కైలో విజయం సాధించవచ్చు, కానీ అది కూడా సాధ్యం కాదు రాబోయే కాలంలో. కానీ ఎప్పుడైతే సైన్యాన్ని కింద భూమి మీద నడిపించి ఆక్రమించుకుంటూ వెళ్ళాలనుకుంటుందో అది దుస్సాహసం, అది సాధ్యం కాదు. వియత్నాంతో 20 ఏళ్లకు పైన యుద్ధం చేసింది అమెరికా. ఏం చేసింది? పలాయనం చిత్తకిచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో ఏ యుద్ధంలో అయినా సరే కడకు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వాళ్ళు పెంచి పోషించినటువంటి టెర్రరిస్టులతో పోరాడలేక పారిపోయిందనే ప్రపంచం అంతా అనుకున్నది. అలాగే మొన్నేదో వెనిజులాలో దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసామనే ఉవ్విళ్ళూరుతూ దూకుడుగా వ్యవహరిస్తూ ఇరాన్ పైకి ఒంటికాల మీద వెళ్ళారు. కానీ అది రోజులు గడిచే కొద్దీ అమెరికాలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగిపోతున్నది. 25%, 20%కి మించి యుద్ధాన్ని సమర్థించే వాళ్ళు లేరు అమెరికన్స్ లో అని చెప్పి వాళ్ళ పలు సర్వేలు వెల్లడిస్తా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఏ దేశం ఇరాన్, యూకే పైన, నాటో కంట్రీస్ పైనే ట్రంప్ ఏం వ్యాఖ్య చేశాడు నిన్న, యూకే ప్రధానమంత్రి పైన. ఈరోజు యూకేతోనే ఆ విధంగా వ్యవహరించగలిగిన వారు ఫ్రాన్స్ తో, స్పెయిన్ తో, ఎవరితో అయినా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇండియాను ఖతరు చేస్తారా? ఈ రోజు మోడీ గారు అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోకుండా, ఇరాన్ తో ఉన్న చారిత్రక బంధాన్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ట్రంప్ గారు మొదటి దశలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన దానికి తల ఊపి ఆయిల్ ను దిగుమతి చేసుకోవడానికి పూర్తిగా ఆపేసి మధ్యలో ఆయనే మళ్ళా అధికారంలోకి రావాలని పిలిపించిన పెద్ద మనిషి 28వ తారీఖు దాడి జరిగితే 26వ తారీఖు ఇజ్రాయెల్ లో పర్యటన చేసి వచ్చినటువంటి ప్రధానమంత్రి భారతదేశం యొక్క ప్రజలను వంచడమే కదా. నేను అటువైపు లేను, ట్రంప్ వైపున లేను, ఇజ్రాయెల్ వైపున లేనని చెబితే ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్మే పరిస్థితి ఉన్నదా? హిందూ మహాసముద్రంలో విశాఖపట్నానికి మన ఆహ్వానం పైన వచ్చినటువంటి ఓడ పోతుంటే ముంచేస్తే నోరు మెదపనటువంటి పరిస్థితి. ఒక దేశాధినేతని అక్రమంగా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి ఐరాసాకు ఈరోజు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా ప్రయత్నం చేసి అక్కడ చంపేస్తే కనీసం ప్రొటెస్ట్ లేదండి, ఖండన లేదండి. మన దేశ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, దౌత్య ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు, ఏ ప్రయోజనాన్ని అర్థం కోణబద్ధంగా తీసుకుని ఈరోజు మనది విదేశాంగ మంత్రి యొక్క ప్రకటన మనం చూసాం. 1 కోటి మందిని గురించి మాట్లాడతారు, వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని గురించి మాట్లాడతారు. మన దేశ ప్రయోజనాలు అని చెబుతూ నమ్మబలికేటువంటి అంతర్జాతీయ రాజకీయాలలో ఎలాంటి పరిస్థితుల్లో భద్రతా మండలిలో సభ్యత్వం కోరుకుంటున్నటువంటి మనం ప్రపంచ శాంతికి విఘ్నం కలిగేటువంటి పని ఒక భద్రతా మండలి సభ్యుల పర్మనెంట్ సభ్య దేశమే చేస్తుంటే అమెరికా నోరు మీద పని సౌమ్యంగానే మన యొక్క నిరసన తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచ రాజకీయాల్లో ఏం పాత్ర పోషిస్తున్నది అనేది ఆలోచించుకోవాలి. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి లక్ష్మణ్ గారు. తులసిరెడ్డి గారు, విన్నారు అంటే 2-3 అంశాలు సార్. ఒకటి,
అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇదేదో కేవలం దౌత్యపరమైన అంశం ఎక్కడో మారుమూల ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని తీసుకుపోయారు, అదేదో మనకి దూరంగా ఉన్నది, మనకి పెద్ద సంబంధం లేదు, అది కూడా మనకి ఆయిల్ సప్లై చేస్తారు పక్క పెడితే. ఇది వెస్ట్ ఏషియా మనకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఇరాన్ కంటే కూడా అసలు ఇరాన్ ఒకట చారిత్రక సంబంధాలు అయితే ఈ ఇరాన్ దాడి చేస్తున్న దేశాలన్నీ కూడా మనకి మన మనుషులు అక్కడ లక్షల మంది ఉన్నారు, మనకి వాళ్ళతో ఆ వ్యాపార సంబంధాలు ఉన్నాయి, మన పెట్టుబడులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. దీన్ని అందరికంటే వేగంగా ఆపాల్సిన అవసరం అసలు ముందు భారత్కే ఉందని చాలామంది దౌత్యవేత్తలు మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా మన మనుషుల భద్రత రీత్యా, మన ఆయిల్ ధరల రీత్యా, మనకి ఇక్కడ పెరిగిపోయే కాస్ట్ ఎస్కలేషను, ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. అలాగే భారత్ కేవలం నిశ్శబ్దంగా ఉంటాం, ఏదో మేము శాంతి కట్టుబడి ఉన్నామని కాకుండా యాక్టివ్ రోల్ ప్లే చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. అన్ని దేశాలతో మాట్లాడగలిగిన స్థాయి ఉన్నది. మార్కెట్ సరే సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం ఉందా లేదా పక్కకు పెడితే కనీసం ఒక పెద్ద మార్కెట్ కన్నా మనకి గౌరవం ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంగా. సో ఈ రోల్స్ ఏమి మనం ప్లే చేయట్లేదని బయట చర్చ జరుగుతోంది. పార్లమెంట్లో దీని మీద చర్చకి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఒక ప్రకటనకే పరిమితం అవుతుంది. ఎందుకు చర్చ జరగకూడదు దీని మీద పార్లమెంట్లో? నిర్మాణాత్మకమైన చర్చ, ఇదేమి మనం సృష్టించుకున్న సమస్య అయితే కాదు, ఎవరో సృష్టించిన సమస్య. ఆల్మోస్ట్ మనం ఒక యుద్ధం ఫేస్ చేస్తున్నట్టే కదా. ప్రభుత్వానికి అండగా ప్రతిపక్షాలు నిలబడతాయి లేదా వేరే చర్చ, కానీ ముందు నిర్మాణాత్మకమైన చర్చకి అవకాశం ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఎందుకంటే అమెరికా పార్లమెంట్ లోనే చర్చ జరిగింది. ఈ యుద్ధం మీద అమెరికా పార్లమెంట్ లోనే చర్చ జరిగింది, ఓటింగ్ కూడా పోయినారు. సెనేట్ అక్కడే చర్చ జరిగినప్పుడు మనం ఎందుకు చర్చ జరపకూడదు? ఇది ఒక అంశం. ఓకే. రెండవది వచ్చేసి ఇక్కడ రెండు కోణాల్లో, ఒకటి యుద్ధం కోణం, రెండవది భారత సార్వభౌమత్వం. ఈ రెండు కోణాల్లో కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి మళ్ళీ వస్తాం. ముందు భారత సార్వభౌమత్వం. ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికల్లోనే భారతదేశము సావరిన్, సర్వసత్తాక సార్వభౌమ దేశం. మనం ఆంగ్లేయులతో పోరాడింది దేనికోసము? బానిస బతుకు నుండి సార్వభౌమత్వం కోసం, స్వతంత్రం కోసము. ఫండమెంటల్ గా యుద్ధం జరిగిందే దానికోసం. కాబట్టి మన రాజ్యాంగ పీఠికలు రాసుకున్నాము, మన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తే వచ్చేసి సార్వభౌమత్వం కోసం. అటువంటి భారతదేశ సార్వభౌమత్వానికి భంగకరం కలిగే విధంగా ఇటీవల ట్రంప్ మాటలు కానీ చేష్టలు కానీ దానికి రియాక్షన్స్ అట్టే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నుండి మన వలసదారులను చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పంపించినప్పుడు కూడా మనం వచ్చేసి మా వాళ్ళని మేము తీసుకొచ్చుకుంటాము గౌరవప్రదంగా అని చెప్పలేకపోయాము. అనేక చిన్న దేశాలు కూడా వచ్చేసి నిరసన తెలిపాయి. అమెరికాకు వాళ్ళ విమానాలు పంపి తీసుకొస్తే మనము నిరసన తెలపడం కానీ కనీసం వచ్చేసి మన వాళ్ళని తెలుసుకోవడం కానీ జరగలేదు. కాబట్టి ఆన్నే ముందు ఒకటి భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగింది. ఇప్పుడు ఎవరి దగ్గర పెట్రోల్ కొనాలి, ఎవరి దగ్గర డీజిల్ కొనాలి, ఎవరి దగ్గర గ్యాస్ కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు అని ట్రంప్ నిర్దేశిస్తా ఉంటే దాన్ని మనము అంతకంటే సార్వభౌమత్వం ఏముంది వచ్చేసి నువ్వు ఏం చేయాలనే దానికి ఈరోజు భారత ప్రధానమంత్రి, భారతదేశం లీడర్ వచ్చేసి నరేంద్ర మోడీనా లేకుంటే ట్రంప్ అనే విధంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఫండమెంటల్ గా మన ముంగిటికి వచ్చింది యుద్ధం గురించి మళ్ళా వద్దాం. భారతదేశ సార్వభౌమత్వానికే ప్రమాదం కలిగినప్పుడు దేనికంటే ఈ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఎందుకు, మన రాజ్యాంగ పీఠిక ఎందుకు, మన రాజ్యాంగం ఎందుకు? ఫండమెంటల్ గా మొదటికే మోసం వచ్చినప్పుడు. కాబట్టి భారతదేశ సార్వభౌమత్వ విషయంలో సూటిగా, ఘాటుగా, ధీటుగా వచ్చేసి అమెరికా గాని, వాళ్ళ నాయన గాని, ట్రంప్ గాని, వాళ్ళ నాయన గాని సమాధానం చెప్పి తీరాల మన భారతదేశ సార్వభౌమత్వం వరకు. ఇక రెండవది యుద్ధమా? యుద్ధం వచ్చేసి ఎవరికీ మంచిది కాదు. చరిత్ర చూస్తే ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏమైంది కానీ గతంలో అనేక యుద్ధాలు. అంతెందుకు మన కురుక్షేత్ర యుద్ధమే ఏమైంది? ఆ పక్క 11 అత్యవసరాలు, ఈ పక్క 7 అత్యవసరాలు, మొత్తం 18 అత్యవసరాలకు దాదాపు 41 లక్షల మంది, మిగతా గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కాకుండా సైన్యమే వచ్చేసి మొత్తం మానవులే 41 లక్షల మందిలో ఆఖరికి మిగిలింది ఎవరు? కౌరవుల పక్కన వచ్చేసి 3, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. పాండవుల పక్కన మిగిలింది 8 మంది. పాండవులు 5 మంది, కృష్ణుడు, సాత్యకి, యూచుడు. మరి ఏమైపోయింది? మన చరిత్ర వచ్చేసి యుద్ధం వల్ల ఎవరికి రాదు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం నివారించేదానికి ప్రయత్నాలు జరిగి తీరాల్సిందే. దానికి మనం ఉంది కదా, మనం అడిగిన విధానమే ఉంది కదా. మనం ఏ పక్క తొక్కం, ఏ పక్క ప్రత్యక్షంగా తొక్కం. రష్యా అమెరికా పక్క తొక్కలేదు, రష్యా ఉక్రెయిన్ పక్క తొక్కలేదు. కానీ మనం చెప్తున్నాం, ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్పాం. కానీ మన ప్రయత్నాలు వచ్చేసి
మనకు అలీన విధానం అంటే ఊరికి గమ్మున ఉండమని కాదు. అవును. అలీన విధానం అంటే ఏ పక్క డైరెక్ట్ గా జోక్యం చేసుకోకుండా మనం వచ్చేసి ఒక పెద్ద మనిషిగాను ఒక శాంతి దూతగాను మన ప్రయత్నం చేసి యుద్ధం నివారించడం అనేది అలీన విధానం. అంతే తప్పని చేసి సైలెంట్ గా కూర్చోవడం అలీన విధానం కాదు. అదే మనకు అలీన విధానము నెహ్రూ కాలం నుండి ఈవెన్ రష్యా ఉక్రెయిన్ విషయంలో అదే పాటించారు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేశారు, రష్యాను ప్రయత్నం చేశారు, ఉక్రెయిన్ ప్రయత్నం, అప్పుడు కొంత ప్రయత్నం చేశాం నిజంగానే. అప్పుడు రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు. అది ఇంకా రెండవది వచ్చేసి మన విధానం ఏమి, జాతిపిత అహింసా విధానం. ప్రపంచంలో ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుడి గాలివం కంటే, కృష్ణుని చక్రాన్ని కంటే పవర్ఫుల్ అహింసా విధానం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దాన్ని మనం నిరంతరం వచ్చేసి కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు, కానీ అహింస అనేది ఫైనల్ గా అహింస అనే విధానమే గెలుస్తుంది. కాబట్టి మన జాతిపిత మనకు అందించిన సందేశము, ఆ ప్రబోధము, దాన్ని మనం నిరంతరము ఒక దిక్సూచిగా పెట్టుకొని మనము నిరంతర ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు అటు మన సిద్ధాంతం ఏమి, వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవంతు. అంటే ప్రపంచం అంతా బాగుండాలా, భారతదేశం బాగుండాలా, ప్రవాస భారతీయులు బాగుండాలా. ఈ మూడు కోణాలు ఆలోచించాలి ఈనాడు. ప్రపంచాల గురించి ఆలోచించాలా. ఈనాడు ఒక ప్రపంచం ఒక కుగ్రామంగా ఉంది, వసుధైక కుటుంబం అనే భావన ఆనాడే చెప్పారు. ఇప్పుడు మరింత వచ్చేసి దానికి ఎక్కువ అర్థం ఉంది. కాబట్టి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశంలో 147 కోట్ల మంది భారతీయులను దృష్టిలో పెట్టుకోవాలి. అటు గల్ఫ్ లోను అమెరికాలో ఉండే 1.5 కోటి మంది ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని మనము అన్ని ప్రయత్నాలు మనం చేయాలా. దీంట్లో వచ్చేసి మనం ఉదాసీనంగా ఉండడము ఏ మాత్రం కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తున్నాను, సార్వభౌమత్వ విషయంలో లెక్కించాల్సిన అవసరం లేదు. మనతో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, 2-3 అంశాలు సార్వభౌమవాదానికి సంబంధించి, ఎందుకంటే తులసిరెడ్డి గారు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు. నిజంగా కూడా ఈ ప్రకటనలు, ఒకటేమో ట్రంప్ గారు 30 రోజులు రష్యా నుంచి కొనుక్కోవచ్చని ఆయన మీద ఒత్తిడి ఉండి ప్రకటన చేశాడా, ఎందుక, దాన్ని మనం సరిగా రెస్పాండ్ కాలేదన్నది ఒకటి. రెండవది, చైనాని ఎదగనిచ్చాం, ఇండియాని అట్లా ఎదగనీయమని వాళ్ళ వాణిజ్య మంత్రి ఏదో ప్రకటనిస్తే జయశంకర్ గారు ఏదో మాట్లాడారు, కానీ అది ఏమంటారు, కర్రెరకుండా పాన్ చావకుండా ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన ఫిలసాఫికల్ యాంగిల్ ఒకటైతే, మన ఐడియాలజికల్గా ఇదంతా ఒకటైతే, ప్రాక్టికల్గా ఇవాళ మనం ఉన్న పరిస్థితి మనం గమనిస్తే వెస్ట్ ఏషియాతో మనకి అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయి. మన మనుషులు అక్కడ కోట్ల మంది ఉన్నారు, మనం పెట్టుబడులు ఉన్నాయి, మన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. రోజు అక్కడి నుంచి ఆయిల్ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇవాళ ఈ 2-3 రోజుల్లో $30 పెరిగిపోయింది అంటున్నారు క్రూడ్ ఆయిల్. విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కసారి ఈ ఆయిల్ని కనుక, ఇప్పటికే గ్యాస్ మీద $60 పెంచారు, ఆయిల్ మీద ప్రభుత్వం భరిస్తుంది. భరించలేనప్పుడు ప్రజల మీద ప్రత్యక్షంగా భారం పడుతుంది. ప్రభుత్వం భరిస్తుందన్నా ప్రజల మీద భారమే కదా. ఈ అన్నిటి నేపథ్యంలో పార్లమెంటులో విస్తృతమైన చర్చ ప్రతిపక్షాలు కోరుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రకటనే కాదు, ప్రతిపక్షాలతో మాట్లాడి ఒక నిర్మాణాత్మకమైన చర్చ ఎలా ముందుకెళ్దాం, భారత్ ఎలాంటి పాత్ర పోషించాలి, దీని మీద ఒపీనియన్ తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి, ఎందుకు ప్రకటనకే కన్ఫైన్ అవుతున్నారు? ప్రభుత్వం చేయదని కాదు, ప్రభుత్వం ప్రకటన చేయడానికి పార్లమెంట్ అక్కర్లా, చర్చ కోసమే పార్లమెంట్. చెప్పండి సార్. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు ప్రకాష్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేసి. సార్ పెద్దలిద్దరికి మీకు నమస్కారం సార్. నమస్తే సార్. సార్, పార్లమెంట్ లో ఈరోజు జరగాల్సిన ఎజెండా ఏంటంటే, స్పీకర్ కి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు, దాని మీద చర్చ జరగాలి సార్ ఈ రోజు. అది లోక్సభలో. అట్లాగే ప్రభుత్వం కూడా ప్రకటించింది, యుద్ధం మీద మేము స్టేట్మెంట్ ఇస్తాము, పార్లమెంట్ లోపల మేము ప్రకటన చేస్తామని చెప్పింది. ఈ రోజు లోక్సభ అయితే డిస్టర్బ్ అయిపోయింది, ఎందుకంటే స్పీకర్ మీద చర్చ జరగాలి. ఈ రోజు స్పీకర్ యొక్క అవిశ్వాస తీర్మానం చర్చ జరగాలి, బుధవారానికి వాయిదా పడింది. నా మొదటి స్టేట్మెంట్ ఏంటంటే, స్పీకర్ మీద మీరు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో ముందు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలు పారిపోయినాయి అంటున్నాం. చర్చ మొదటి నేనేమంటున్నా అంటే, చర్చ ఈ రోజు రేపు కాకుండా ఎల్లుండి కూడా చేయొచ్చు. యుద్ధం మీద చర్చ పట్టుబడ్డంటే ఎల్లుండి కూడా పట్టుబట్టచ్చు. ఇచ్చింది నోటీసు మీరు అవిశ్వాస తీర్మానం మీద, చర్చ జరగాల్సింది ఈ రోజు ప్రభుత్వ పక్షం కానీ ప్రతిపక్షం కానీ పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు రేపు చర్చ జరగాలి. జరగకుండా దీన్ని అడ్డుపడ్డారంటేనే ప్రతిపక్షాల యొక్క బలహీనత, దేశ ప్రజలందరూ కాదు. ప్రకాష్ రెడ్డి గారు, ఆ స్పీకర్ మీద అవిశ్వాసం ఏం మాట్లాడినా అది నెగ్గేది కాదు, వీగిపోయేది, మన అందరికి తెలుసు. ఎందుకు ఇచ్చారు? అందుకోసం వస్తున్నా, దానికి వద్దాం. నా చర్చ నేను అక్కడికి వస్తున్నా. రైట్, చెప్పండి.
అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనమైనటువంటి రాజకీయాన్ని నడపడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పిస్తే నెగ్గదని తెలుసు. అయినా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఎందుకు ఇస్తారు? అవిశ్వాసం నెగ్గుతుందని ఇస్తారా? చర్చ కోసం ఇస్తారు. చర్చలో ఎవరు ఏంది, ఎవరు మంచి, ఎవరు చెడు, చర్చ కోసం. మీరు ఏ చర్చనైతే మీరు ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధం గురించి మాట్లాడుతున్నారో అదే చర్చ స్పీకర్ ముందు కూడా జరగాలి. స్పీకర్ తప్పేం చేశాడు, ఒప్పేం చేశాడు, చర్చ జరగాలి పార్లమెంట్ లో. ఆ చర్చకు నోటీస్ ఇచ్చింది మీరు. ఆ చర్చ ఎజెండాలో ఉన్నది ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రోజు ఉంది. ఆ చర్చ నుంచి పారిపోయినటువంటి ఒక పార్టీ ఈ రోజున మళ్ళీ ఇంకా దాని గురించి మాట్లాడే అర్హత లేదని నా మొదటి అభిప్రాయం. చర్చ దీనికైనా చర్చ, దానికైనా చర్చ, ఏదైనా చర్చ కదా. ఎల్లుండి కూడా మన యుద్ధం గురించి ఈ రోజు రేపు ఏం కుప్పలాంటి కప్ప ఆకాశం మూడు మీద పడదు, లేకపోతే భూమి అంతా బద్దలైపోతుంది చర్చించుకోవడానికి. రాజ్యసభలో ఎందుకు జరగలేదు చర్చ? రాజ్యసభ సంగతి చెప్పండి. నేను అక్కడికి వస్తున్నాను సార్. నెంబర్ 1, ఇప్పుడు దేశాన్ని 55 ఏళ్ళు పరిపాలించిన దేశం, రాష్ట్రం, పార్టీ 75 సంవత్సరాలు గడిచిపోయింది సార్. యుద్ధం ఇది మొదటి యుద్ధం కాదు సార్. ప్రపంచంలో ఇది మొదటి యుద్ధం కాదు. ఇరాన్, నాకు గుర్తున్నప్పటి నుంచి ఇరాన్ ఇరాక్ యుద్ధం 73 నుంచి గల్ఫ్ వార్ దగ్గర నుంచి వస్తాం. గల్ఫ్ వార్ 91, 92లో పార్లమెంట్ లో చర్చించారా గల్ఫ్ వార్ గురించి? నేను అదే రెఫర్ చేస్తున్నా. ఇప్పుడు పార్లమెంట్ లో చర్చించారా? ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగింది, అమెరికా చేసింది, రష్యా చేసింది, చర్చించారా? నెంబర్ 3, ఈవెన్ లిబియా మీద అమెరికా దాడి చేసింది, చర్చించామా? వియత్నాం మీద అమెరికా దాడి చేసింది, చర్చించామా? చైనా కొరియా మీద దాడి చేసింది, చర్చించామా? లేకపోతే మా చైనా ఇంకొక 2 దేశాల మీద దాడి చేసింది, మనం చర్చించామా? అర్జెంటీనా మీద ఇంగ్లాండ్ దాడి చేసింది, మీకు ఐడియా ఉండింటారు. అర్జెంటీనా మీద ఇంగ్లాండ్ మీద దాడి చేసింది, దీవుల కోసం చర్చించామా? ఎప్పుడు చర్చించని పార్లమెంటరీ సాంప్రదాయాలను, కొత్త సాంప్రదాయాలను సృష్టిస్తామా? మీరు ఎన్ని చర్చించారు? ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్లమెంట్ లో అప్పుడు మీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, ఎన్ని చర్చించింది? ఇది ఈ రోజు ప్రజల ముందుకు రావాలండి. మీరు ఎప్పుడైనా చర్చించింటే ఎస్, ఈరోజు కూడా చర్చ, మేము ఆ రోజు పలానా రోజు చర్చించడం, పలానా చర్చ జరిగింది, మీరు ఎందుకు పార్లమెంట్? అంటే ప్రకాష్ రెడ్డి గారు, నాకు అసలు వాళ్ళు చర్చించారో లేదో నాకు ఇన్స్టెంట్ గా నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చేసిందే చేయడానికి మీరెందుకు ప్రకాష్ రెడ్డి గారు? అక్కడికి వస్తున్నాను సార్, నేను అక్కడికే వస్తాను. మీరు ప్రశ్న, నేను చర్చించారంటే నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను సార్. మీరు చూసే వాళ్ళకి ఎప్పుడు జరగని చర్చని ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు అంటే, ఈ రోజు స్పీకర్ ఇష్యూను పక్క జరిపించేసి తమ అసమర్థతను, తమ యొక్క బలహీనతలను ప్రజల ముందు కనపడొద్దు కాబట్టి చర్చ పెట్టాలని 2వ అభిప్రాయం. 3వ అభిప్రాయం, నేను చాలా పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తున్నాను సార్. పొలిటికల్ స్టేట్మెంట్, మీరు 48లో అలీన విధానము, 52లో అలీన విధానము, 72లో అలీన విధానం ఎప్పుడు సార్? 2 ప్రపంచ దేశాల మధ్యలో పోటాపోటీగా ప్రపంచం అంతా 2గా విడిపోయిన రోజున ఈ 2 ప్రధాన కూటములకు మనం భిన్నంగా ఒక అలీన విధానాన్ని, మార్షల్ టిటో అనుకుంటే యుగోస్లేవియా అధ్యక్షుడి నాయకత్వంలో అప్పుడు ఏర్పడినటువంటి అలీన విధానాన్ని మనం ఎందుకు తీసుకున్నామంటే, 2 కూటములు, రష్యా కూటమి, అమెరికా కూటమి మధ్యలో ప్రపంచం విడిపోయినప్పుడు మనం మధ్య మార్గంలో అలీన కూటమి తీసుకున్నాం. ఈ రోజు రష్యా లేదు, అమెరికా లేదు, చైనా వచ్చింది మధ్యలో. కాబట్టి అలీన విధానం దేనికోసం అని, ఎవరి కోసం అలీన విధానం? అసలు అలీన విధానం యొక్క అర్థం ఈ రోజు పరమార్థమే మారిపోయింది సార్. అలీన విధానం అంటే కాదు, మనం కూటములకి దూరంగా ఉంటాం కాకుండా ఏదో ఒక వైపు ఉంటానికి సిద్ధపడ్డామా? చెప్పండి పోనీ. నేను అక్కడికి వస్తాను కంప్లీట్ గా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు మనం భారతదేశం చైనా విషయంలో కావచ్చు, అమెరికా విషయంలో కావచ్చు, రష్యా విషయంలో, ఎవరి విషయంలో అయినా, అటు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అయినా, నేను ఎందుకు చెప్తున్నా, నేషన్ ఫస్ట్ ఇస్ అవర్ కాన్సెప్ట్ సార్. బీజేపీ యొక్క అంతర్జాతీయమైనటువంటి విదేశాంగ విధానంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేషన్ ఫస్ట్, మన దేశమే మొదలు. అది అవసరమైతే రష్యా దగ్గరికి పోతాం మన ప్రధానమంత్రి, అదే రోజు ఉక్రెయిన్ కూడా పోతాడు, అదే రోజు ప్రధానమంత్రి ఇరాన్ కు పోగలుగుతాడు, ఇజ్రాయెల్ కూడా పోగలుగుతాడు, పాకిస్తాన్ కూడా పోగలుగుతారు. దానిలో ఏం తప్పులేదు సార్. నేను ఎందుకంటే మన దేశానికి ఏది మంచిదో అది మంచిది అంతే, ఇంకా వేరే యుద్ధం అది మంచిది అయితే మంచిది, చెడ్డ అయితే చెడ్డది. కాబట్టి ప్రపంచంలో మన దేశమే మనకు ప్రయారిటీ అనుకున్నప్పుడు, మన దేశం యొక్క అవసరాలు, మన దేశం యొక్క మన అభివృద్ధి, మనం దీనికోసం ఆకాంక్షిస్తూ మనం రాబోయే రోజులలో ఇప్పుడు కూడా మన యొక్క విదేశాంగ విధానం ఉంది. దాన్ని మీరు నేనేమంటుంటే, ఇది మత ప్రాతిపదికన, మళ్ళీ నేను చెప్తున్నా సార్, మత ప్రాతిపదికన గతంలో కూడా మనం సపోర్ట్ చేసేటప్పుడు నేనేమంటుంటే, ఇజ్రాయెల్ ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధాని సౌదీ వాళ్ళకి ఫోన్ చేశారు, ఖతార్ వాళ్ళకి ఫోన్ చేశారు, ఇదంతా అక్కడంతా ముస్లింలే కదా, మత ప్రాతిపదికన ఫోన్ చేశారు. నేను ఎక్కడికే వస్తున్నాను సార్. 50 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ను గుర్తించినటువంటి పార్టీ, గుర్తించము అన్నటువంటి పార్టీ ఎందుకు గుర్తించలేదో అది నేను ఆరోపిస్తున్నాను. మీరు సమాధానం చెప్పొచ్చు. నేను ఎందుకు గుర్తించలేదు అంటే, ముస్లిం దేశాలన్నీ కూడా మాకు వ్యతిరేకం అయితే ఏమని. మీరు గాజా స్ట్రిప్ లో
హామాస్ ను విమర్శించినటువంటి పార్టీ. ఎందుకంటే తీవ్రవాదంలో అత్యంత తీవ్రవాదంతో ఉన్న హామాస్ తో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కలుస్తున్న హామాస్ లో ఒక మాట అన్నటువంటి పార్టీ. నేను మరి స్పష్టంగా చెప్తున్నా, హిజ్బుల్లాను ఒక మాట అన్నటువంటి పార్టీ, అల్ ఖైదాను ఒక మాట అన్నటువంటి పార్టీ, తాలిబాన్ తో సంబంధం లేనటువంటి పార్టీ. తాలిబాన్లు బుద్ధుని యొక్క విగ్రహాలను పలగొడుతుంటే నగ్నంగా ప్రపంచం ముందు కనపడుతుంది. అరే ఆ తాలిబాన్లతో మీరు చర్చలు కూడా జరిపారు కదా సార్. ఇప్పుడు ఆ తాలిబాన్లతో మీరు చర్చలు కూడా జరుపుతుంది కదా ప్రభుత్వం. నేను అందుకోసం చెప్తున్నా, అప్పుడు మాట్లాడేటువంటి పార్టీ నేను మళ్ళీ చర్చలు ఎందుకు చేసిన తాలిబాన్ తో అంటే నేషన్ ఫస్ట్ కాన్సెప్ట్. నేషన్ ఈ దేశానికి ఏది మంచిదో అది మంచిది, ఈ దేశానికి ఏది అవసరం అదే. ఒకటి చెప్పండి సార్, ఫైనల్ ఒకటే మాట చెప్తాను, ఇరాన్ తో మంచిదా, ఇజ్రాయెల్ తో మంచిదా, తాలిబాన్స్ తో మంచిదా, లేకపోతే ఇరాక్ తో మంచిదా, సౌదీ అరేబియాతో మంచిదా, లిబియా, మీరు ఎన్ని దేశాలు అనేది అంటే అది మీరు సౌదీ అరేబియాతో మంచిదా, లేకపోతే ఒమెన్ తో మంచిదా, ఖతార్తో, అన్ని దేశాల ఏ దేశంతోనైనా మన దేశ అవసరాలు, మన పరిస్థితులు, మనకు అనుగుణంగా ఏది అవసరం అది చేస్తాం. కానీ ఈ అలీనము, ఈ సలీనం ఇవన్నీ ఇప్పుడు కాదు సార్. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫాలో అవుతుంది అలీనం కాదా నాకు చెప్పండి. అంటే మీరు ఒక పక్షం వైపు తీసుకోదలుచుకున్నారా చెప్పండి స్పష్టంగా. నేను మళ్ళీ చెప్తున్నా సార్, ప్రపంచం మొత్తం నేను అక్కడికే వస్తున్నాను. అలీన అసలు అనే విధానానికి అర్థమే లేదు. అరే మీరు చెప్పండి సార్, అలీని వాళ్ళ అర్థం తీసేయండి. విధానం అనేది ఐడెంటిటీ లేదు సార్. నేను చెప్పేది ఒక పాయింట్ చెప్తున్నా, యుఎన్ఓ గురించి మాట్లాడుతున్నాం మనం ఈ రోజున. ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద యుఎన్ఓలో భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలి, వీటో పవర్ మనకు కావాలి. జమ్మూ కాశ్మీర్ నుంచి సమస్య వీటో పవర్ మనకు తీసుకున్నాము. యుఎన్ఓ సంప్రదింపులు, యుఎన్ఓ అవసరం, ఈవెన్ గోవా గురించి కూడా యుఎన్ఓ అవసరాలు రోజులు పోయినాయి. యుఎన్ఓ ఈ రోజు అస్తిత్వం లేనటువంటి ఒక పార్టీ. ఎందుకంటే WHO నుంచే విత్డ్రా అయిపోయింది అమెరికా. WTO లేదు, WHO లేదు, ఈవెన్ ఇంటర్నేషనల్ ILO లేదు. ఈ రోజు ప్రపంచంలో యుఎన్ఓకి సంబంధించిన ఏ అంశం కూడా ఈ రోజు తీవ్రంగా చర్చ లేదు. యుఎన్ఓ అసలు ఇంత యుద్ధం జరుగుతుంది కదా, ఈ రెండు దేశాలు ప్రపంచం ఇంచుమించుగా చాలా దేశాలు ఇప్పటిదాకా యుఎన్ఓ స్పందన ఏందో లేదు. వాళ్ళ రోల్ ఉందని నేను అంటలేదు ప్రకాష్ రెడ్డి గారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తా మీ ద్వారా చూసే వాళ్ళకి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏ రకమైనటువంటి సంస్థను అప్పుడు అమెరికా, అప్పుడు సేమ్ ఈ ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే నానాజాతీయ సమితి సంస్థను స్టార్ట్ చేసి అది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూయిన్ అయిపోయి దానికి కనపడకుండా పోయిందో, ఇప్పుడు యుఎన్ఓ పరిస్థితి కూడా గంతే. కాబట్టి యుఎన్ఓ భద్రతా మండలిలో సభ్యత్వము, అలీన దేశం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. అరే నేను కాదు ప్రకాష్ రెడ్డి గారు, నేను మీ విధానం అలీన విధానమా కాదని అడుగుతున్నా. నాకు దానికి మీరు ఆన్సర్ చెప్పట్లా. మీరు ఇంత స్పష్టంగా చెప్పింది సార్, ఈ దేశానికి ఏది మంచిదో అది అదే కదా అలీన విధానం అంటే. అటు ఉండదు ఇటు ఉండదు. అలీన విధానం అనేది ఐడెంటిటీ లేదు సార్. అలీన విధానానికి అర్థమే లేదు. మీరు ఆ పదం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. బట్ నాన్ ఎగ్జిస్టెన్స్ విధానం అనేటువంటిది అస్తిత్వం లేనటువంటిది. అందుకోసం జాతుల కోసం కాదు ప్రకాష్ రెడ్డి గారు, నా చర్చ అలీన విధానం మీద కాదు. ప్రకాష్ రెడ్డి గారు, నా చర్చ అలీన విధానం మీద కాదు. భారత్ ఇప్పుడు తీసుకున్న స్టాండ్ ఏంటి, పార్లమెంటుని కాన్ఫిడెన్స్ లో తీసుకుంటారని అడిగాను. మీరు గతంలో వాళ్ళు చర్చించలేదన్నారు. మళ్ళీ వస్తారు. పార్లమెంట్ మీరు తీసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అయితే పార్లమెంట్ విశ్వాసంలో తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. పార్లమెంట్ విశ్వాసంలో తీసుకొని జయశంకర్ గారు ప్రకటన చేశారు. గత ప్రభుత్వ సంప్రదాయాలను పాటించే ఈ ప్రకటన చేశారు. కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదనేది రైట్ సార్. పుల్లారావు గారు మీరు విన్నారు, వాళ్ళు చర్చించలేదు కాబట్టి మేము చర్చించు ప్రకటన ఇస్తాం అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వెర్షన్. వాళ్ళు చర్చించారో లేదో నాకు గుర్తులేదు, దశాబ్దాల క్రితం జరిగింది, మీరు చెప్పాలి. బట్ ఇప్పుడు జరుగుతున్న దానిలో మనం ఒక న్యూట్రల్ స్టాండ్ మీద ఉన్నామా, అలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అమెరికా కూడా నేషన్ ఫస్ట్ అంటది. ఆయన పోయి ఇవాళ అదేంటి ఆ కంట్రీ నుంచి బంగారం తెచ్చేసుకున్నాడు, బ్యాక్ వెనిజులా నుంచి బంగారం తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ నుంచి యురేనియం తీసుకెళ్ళిపోతాడంట. ఒక డెకాయిట్ లాగా ఉంది ఆయన పరిస్థితి. మనకి సరే ఇదేదో ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చాలా యుద్ధాలు కోట్ చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అర్జెంటీనా, UK మనకి ఎంత మన మీద ప్రభావం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇదైతే భారత్ మీద చాలా భారీ ప్రభావం ఉండబోతున్నటువంటి యుద్ధం. ఈ కారణంగా సినిమా సార్ ఒకటే మాట చెప్తే, ఇరాక్ యుద్ధం కంటే ముందు భారతదేశంలో పెట్రోల్ రేటు ₹5 సార్. ఇరాక్ యుద్ధం తర్వాత ఆ పెట్రోల్ రేటు ₹18 అయింది సార్. ఇంపాక్ట్ ఉందా లేదా, ఇరాక్ యుద్ధంలో భారతదేశం యొక్క పాత్ర ఏందో ఈ రోజు చెప్పండి. మీకు టైం కన్స్ట్రక్ట్ మీద చెప్తున్నా. ఇరాన్ ఏమన్నారు కాశ్మీర్ మీద చచ్చిపోయాక పహల్గాం వాళ్ళు చూడండి. ఈ మిఠాయి మాటలు ఏం చెప్పలేదు మన గురించి. మనకి 1 crore పీపుల్ ఇంపార్టెంట్. ఇదేదో మధ్యతరంగా
పెద్ద మనుషుల్లాగే వెళ్తే చెప్పు దెబ్బలు తిని వస్తాం. Okay. క్వైట్ గా ఉంటాం, నిశ్శబ్దం. కాంగ్రెస్ గవర్నమెంట్ అవునా, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అవునా, ఎవరైనా పెద్ద మనిషిలాగా వెళ్తాం. పెద్ద మనిషి స్థానం లేదు. చెప్పుకోనే కాశ్మీర్ లో చచ్చిపోయినప్పుడు వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? పేల్గంలో చెప్పని సరదాగా ఒక్క మాట అన్నారా? ఒక్క మాట పాకిస్తాన్ తో యుద్ధం చేయొద్దు అని ఎవరైనా వీళ్ళు అన్నారా? అలాగే ఇప్పుడు మీరు 1 మంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ నుంచి 20 లక్షలు, 40 లక్షల మంది, 30 లక్షల మంది ఉన్నారు. అది టైం గడిపే తర్వాత పెట్రోల్ ధర, ఈ ధర పెరిగింది. స్పాట్ బయింగ్ అంటారు. స్పాట్ బయింగ్ అంటే ఈవేళ మార్కెట్ లో సముద్రంలో వాళ్ళ మీద నుంచి కొన్నది. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది పర్మనెంట్ రేట్ కాదు. ఈ యుద్ధం జరుగుతా ఉండినా 60 రోజుల్లో ధరలు పడిపోతాయి. రష్యన్ ఆయిల్, ఆఫ్రికన్ ఆయిల్ అన్ని మార్కెట్స్ నుంచి రావాలి. ఇది స్పాట్ బయింగ్. $150 వెళ్తాది, $200 కూడా వెళ్తాది. స్పాట్ బయింగ్ అంటే ఆ రోజు సముద్రంలో వాళ్ళ మీద చెప్తారు ఇంత ఆయిల్ ఉన్నది కావాలా. సో ఇది తప్పకుండా కొన్ని రోజులు పెరుగుతుంది. మనం జాగ్రత్తగా బయటికి రావాలి భారతదేశం ఈ విషయం నుంచి. కానీ ఊరికనే నేను మాట్లాడగలను హ్యూమానిటేరియన్ గురించి, హ్యూమన్ రైట్స్, కానీ ఉపయోగం లేదు. వీళ్ళెవరూ మనకేం హెల్ప్ చేయలేదు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో సౌదీ అరేబియా ట్వీట్లియా, ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ తో పోటీ చేయాలి, అటాక్ చేయాలి, ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? మళ్ళీ మన మీద పుల్లారావు గారు, నా ప్రశ్నలు రెండే. మన పార్లమెంట్ లో దీని మీద చర్చించాలన్నా వద్దన్నా? అస్సలు డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే ఏ మాట అన్నా మనకి ఇరాన్ ముఖ్యం, అన్ని దేశాలు. కాదు సార్, మీరు ఇందాకే చర్చించాలి మన పార్లమెంట్ లో చర్చించట్లేదు అన్నారు మీరే. మీకెందుకు అంటున్నా? కొద్దిసేపటి క్రితం మీరే అన్నారు, నా చర్చలోనే అన్నారు పార్లమెంట్ లో చర్చించాలని మీరే అన్నారు. అసలు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంట్రడక్షన్, అసలు మీకు ఎందుకు ఈ సబ్జెక్ట్ మీద ఎన్నో గొడవలు ఉంటే భారతదేశంలో ఇరాన్ ఇరాక్ దెబ్బలాగి 9 సంవత్సరాలు పోరాడే. ఒక 50 లక్షల మంది చచ్చిపోయారు, మీకు తెలుసు కదా. 80 నుంచి 89 వరకు. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? రేపు అవుతుందా, 1 సంవత్సరం పడుతుందా, మనం చెప్పలేం. నిశ్శబ్దంగా ఉండి బయటికి వచ్చాయి. ఓకే, రైట్. లక్ష్మీనారాయణ గారు, మీరు విన్నారు దీని మీద చర్చ అసలు అనవసరం. మరి బహుశా ప్రభుత్వ ప్రకటన కూడా అనవసరం. నిశ్శబ్దం అంటే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేస్తేనే అది నిశ్శబ్దం కాదు, అది ఒక ప్రకటన. మరి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో వాళ్ళు చర్చించలేదు కాబట్టి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. మనం ఆబ్వియస్లీ సరే ప్రభుత్వం ఎలాగూ ఎవరున్నా దేశం ఇంట్రెస్ట్లు చూడరని కూడా కాదు. బట్ ప్రతిపక్షాలందు కూడా దేశం ఇంట్రెస్ట్గానే కదా అర్థం. దాని మీద కన్స్ట్రక్టివ్ చర్చ జరగాలని కోరుకుంటాం. అలాగే భారత్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి కీలకమైన అంశాల్లో శాంతికి ఒక ప్రయత్నం ఆ దేశాలతో, వెస్ట్ ఏషియాలో సౌదీ లేదా యుఏఈ, ఖతార్ ఇలాంటి దేశాలతో కలిసి కొంత ప్రయత్నం చేయటం మంచిది అని చాలామంది నిపుణులు మళ్ళీ చెప్తున్నారు. బట్ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు పోవట్లేదు, ఎందుకు పార్లమెంట్లో చర్చించలేదు? గతంలో అసలు చర్చలు జరిగినాయి లేదా మనం తవ్వి తీయాలి ఇప్పుడు బయటికి. ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? కటారి గారు, ఒకటి, మనది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ అని గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇలాంటి సమస్యల పైన పార్లమెంట్ లో చర్చించడం ఉత్తమ ప్రజాస్వామ్యానికి ప్రామాణికంగా నిలుస్తుంది. గతంలో అనేక అంతర్జాతీయ అంశాలపైన, అలీన విదేశాంగ విధానం యొక్క ఆవశ్యకత పైన చర్చలు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో జరిగాయి. ఏకాభిప్రాయాన్ని కూడా సాధించడం జరిగింది. వాజ్పేయి గారి నేతృత్వంలోనే డెలిగేషన్లు కూడా ఆనాటి ప్రభుత్వం పంపించింది. మనం వాటిని గుర్తు పెట్టుకోవాలి. ఒకటి. రెండవది, మన దేశ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న ఈరోజు ఉద్భవించింది. అది 1 కోటి మంది ప్రజల యొక్క, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భద్రతే మనకు ముఖ్యమని అంటున్నాం. నిజమే, ముఖ్యం, అత్యంత ముఖ్యమైనటువంటిది. కానీ వాళ్ళ భద్రతకు ప్రమాదం తెచ్చిపెట్టింది ఎవరు? ఇరానా? కాదు. ఇవాళ స్టేట్మెంట్ లో ఏముంది? అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపున, ఇరాన్ ఒకవైపున యుద్ధం చేసుకుంటున్నాయంట. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిందా? ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదించిందా? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి చెప్పాడు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఆటవిక రాజ్యం భవిష్యత్తులో రాబోతున్నదని. ఆటవిక రాజ్యం రాబోతున్నదని.
అవును ఎంత తీవ్రమైనటువంటి ప్రకటన అది. అవును స్పందించినట్టు కాదా ఐక్యరాజ్య సమితి? ఓకే అంటే ప్రకాష్ రెడ్డి గారు అనేది దానికి పెద్ద గుర్తింపు, దానికి విలువ, వెయిటేజ్ లేకుండా పోయింది అన్నది. మరి ఏ వ్యవస్థ కావాలి? ఐక్యరాజ్య సమితి వద్దని ట్రంప్ చెప్పాడు, దాన్ని మనం మద్దతు ఇస్తున్నామా? ఓకే ఐక్యరాజ్య సమితి లేకపోతే ఈ ప్రపంచం ఏమైతుంది? ఆటవిక రాజ్యం అవుతుంది. ఓకే దాన్ని కోరుకుంటున్నామా మనం? ఓకే ఒకనాడు అంటే కాదు సార్, ఇప్పుడు కాదు లక్ష్మణ్ గారు ఇప్పుడు దాదాపు ఆటవిక రాజ్యానికి దగ్గరలోనే ఉన్నాం. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయటం, 1000 కోట్ల బంగారం అక్కడి నుంచి తెచ్చేసుకోవటం, డెకాయిట్ బందిపోట్ల రాజ్యం ఉంది ప్రపంచంలో. అది కంటిన్యూ అవుతుంది. అదే కట్టర్ గారు, ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ దేశ సైన్యం లొంగిపోయింది, అయిపోయింది. కానీ అమెరికా తాను తయారు చేసినటువంటి ఆటం బాంబును తీసుకెళ్లి మరి హీరోషిమా నాగసాకిల పైన వేశారు అవసరం లేకుండానే, ఒక ప్రయోగం దాన్ని బెదిరించడానికి ప్రపంచానికి. కానీ ఈ రోజు అమెరికా ఒక్కడి దగ్గరే లేదు ఆటం బాంబు. ఈ రోజు 9 దేశాల దగ్గర ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్య ఏం చేశారు ట్రంప్? ఏఐ వచ్చేసింది, నిర్ణయం తీసుకునే అధికారం, శత్రువును టార్గెట్ చేసే, ఐడెంటిఫై చేసే, యుద్ధ నిర్ణయం తీసుకునేటువంటి దీన్ని స్వేచ్ఛను ఏఐకి ఇచ్చేయాలని ఒక టెక్ కంపెనీతో వివాదం చేసుకుని ఆ కంపెనీనే నిషేధించాడు ఇవాళ సేవల్ని. అంటే రేపు ఏం జరగబోతుందో ఏంటి? ఒకప్పుడు పెద్దవాళ్ళు అనేవాడు పిచ్చోడి చేతిలో రాయని, ఇవాళ ఏఐ చాలా తెలివైంది కదా, అన్ని తెలుసు. మరి వాళ్ళకి ఇచ్చేస్తారంట యుద్ధం చేసేది. ఎక్కడ క్యాల్కులేషన్ లో చిన్న క్షణం పాటు, కనురెప్ప పాటులో తప్పు జరిగిపోయినా అణుయుద్ధం ప్రారంభం అయిపోతుంది. అదే మనకు సంబంధం కదని ఊరుకుంటామా? ఉంటామా అని అంటున్నా నేను. 140 కోట్ల పైచిలకు ప్రజల యొక్క భద్రతకు సంబంధించింది. ఈ రోజు 1 కోటి వాళ్ళతోనే ముడిపడి ఉంది. అందువల్ల బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకత్వం, భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అన్ని వైపులా ఆలోచించాలి. ఒక్క అమెరికా వైపు నుంచే కాదు, ఇజ్రాయెల్ వైపు నుంచే కాదు. మనం ప్రతి సందర్భంలోనూ కాశ్మీర్ ఇష్యూలో ఖండించారా? మరి అమెరికా ఖండించిందా? అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడు? మిలిటరీ అధికారిని ఎందుకు పిలిచాడు వైట్ హౌస్ కి? అందువల్ల ఈ కొలబద్ద ప్రతి సందర్భంలో దాన్ని అడ్డం పెట్టి మనం మాట్లాడుకోలేము. మన బాధ్యత ఏంటి? స్వతంత్ర ఆలోచనలు, స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు, మన దేశ ప్రయోజనాలు కొలబద్దగానే వ్యవహరించాలా లేదా అనేదే ఈ రోజు సమస్య ముందుకు వచ్చింది. ఓకే తులసిరెడ్డి గారు, మనం చూస్తా ఉన్నాం ఇందాక 60 రోజులు స్పాట్ బయింగ్ అని పుల్లారావు గారు అన్నారు. ఇవాళ ఆల్రెడీ వాళ్ళ అధ్యక్షుడిని ప్రకటించేసుకున్నారు. కొమైని కొడుకుని అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు, భారీగా సభలు పెట్టుకున్నారు. వాళ్ళేం పెద్దగా తగ్గేట్టుగా మనకేం కనపట్ల. ఇటొచ్చి ట్రంప్ పూర్తిగా ఈయన చేతిలో ఇరుక్కుపోయాడు, ఈ నెతన్యాహు చేతిలో. ఆయనకి పెద్ద ఈ గొడవలు లేవు, చిన్న దేశం, ఎప్పుడు పక్కలో శత్రు ఇరాన్ పోతే బాగుండని కోరుకుంటాడు. పోవటం ఇజ్రాయెల్ పోదు, ఇరాన్ పోదు, మనకు తెలిసిందే. కానీ ట్రంప్ని మాయ చేశాడని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా ఆ ట్రంప్ ఆయన మాయలు ఇరుక్కుపోయాడు వాస్తవంగా. ఇప్పుడు వెనక్కి తీసుకోలేక అల్లాడుతున్నాడని ఒక వార్త. ఇలాంటి టైంలో కాస్త నమ్మదగ్గ మిత్రులు స్పష్టంగా చెబితే ఇది మంచిది కాదు, ఆలోచన చేయండి అని ఉపయోగం ఉంటుందన్నది ఒకటి. 2, గతంలో అనేక యుద్ధాలకు సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు కోట్ చేశారు. నాకు గుర్తుండి కార్గిల్ వారప్పుడైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొంత చర్చ జరిగింది. పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి మద్దతుగానే నిలబడ్డాయి. అది గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న యుద్ధాల్లో చర్చ పార్లమెంట్లో జరిగిందా? అది భారతదేశానికి సంబంధించింది సార్. నేను అంటుంది కాదు సార్, ఇది కూడా మన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కదా అన్నారు. మనం డైరెక్ట్ గా యుద్ధంలో లేకపోవచ్చు సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ వారి గురించి కూడా పార్లమెంట్ లో చర్చ జరిగింది. భారత్ బంగ్లాదేశ్ వారి ఇండియా వారి గురించి పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఇండియా పాకిస్తాన్ వారి గురించి కూడా పార్లమెంట్ లో చర్చ. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పిన దాంతో నేను డిఫర్ అవ్వట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ప్రయోజనాలు అంటే మనం యుద్ధం చేస్తేనే కాదు, యుద్ధం లేకపోయినా పరోక్షంగా మన మీద ప్రభావం పడుతుంది కదా. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో లేకుండా అందుకే సద్దాం హుసేన్ చంపినప్పుడు, అమెరికా చంపినప్పుడు మన ప్రత్యక్ష ప్రమేయం వారిని అడుగుతున్నాను సార్. తులసిరెడ్డి గారిని ఆన్సర్ చేయమన్నా. తులసిరెడ్డి గారు, ఇరాన్ మీద కువైట్ యుద్ధం చేసినప్పుడు మన ప్రత్యక్ష లేకుండా. అందుకే తులసిరెడ్డి గారు చెప్పండి, ప్రత్యక్షంగా మన ఇన్వాల్వ్ కాని యుద్ధాల మీద చర్చ మీరు పెట్టలేదు, మేము కూడా పెట్టమంటున్నారు ఆయన.
నేను ముందే చెప్పాను ఇక్కడ రెండు అంశాలు, ఒకటి యుద్ధము, రెండు సార్వభౌమత్వం. డెఫినెట్ గా సార్వభౌమత్వం సంబంధించి మనకు సంబంధించిన ఇష్యూ. డెఫినెట్ గా వచ్చేసి దాని మీద చర్చ జరగాల్సిందే, దాని గురించి సరైన సమాధానం రావాల్సిందే. రెండవది యుద్ధానికి సంబంధించి ఇది ప్రపంచ మానవాళికి సంబంధించిన సమస్య, 147 కోట్ల భారత ప్రజానీకానికి సంబంధించిన సమస్య, 1.5 కోట్ల ప్రవాస భారతీయులకు సంబంధించిన సమస్య. కాబట్టి ఇది ఇంతకంటే ఇంకా పెద్ద చర్చించాల్సిన విషయం ఏంగా ఉంటుంది. ఇది కేవలం మనకు సంబంధం లేకుండా ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ కాదు. ప్రపంచ మానవాళితో పాటు 147 కోట్ల ప్రజానీకానికి ఎగుమతుల మీద దిగుమతుల మీద డైరెక్ట్ గా ప్రభావం పడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే విధంగా ప్రవాస భారతీయులు గల్ఫ్ లో వచ్చేసి 1 కోటి మంది, అమెరికాలో 50 లక్షల మంది, 1.5 కోట్ల అన్నిటికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇంతకంటే ఏం సమస్య అంట, ఇంతకంటే పార్లమెంట్ లో డెమోక్రటిక్ కంట్రీలో ఇంతకంటే చర్చించాల్సిన సమస్య ఇంకేముంటాయి? మనకు డైరెక్ట్ గా వచ్చేసి ఇంత ప్రభావం చూపిస్తా ఉంటే కాబట్టి ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ప్రకాష్ రెడ్డి గారు ఇంకొక పాయింట్ కూడా రైట్ చేశారు సార్ మీరు. వాస్తవంగా ఇవాళ లోక్సభలో స్పీకర్ మీద అవిశ్వాసం మీద చర్చ జరుగుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. సరే ఇది బర్నింగ్ టాపిక్ అయ్యుండొచ్చు, కానీ మరి దాని మీద చర్చ వద్దని ఇదే డిమాండ్ చేశారా? నిజంగా దాని మీద చర్చ మొదలుపెట్టి కూడా ఇది కూడా మాట్లాడొచ్చు, స్పీకర్ గారు ఇవన్నీ మాట్లాడటానికి అవకాశం ఇట్లేదని ఎందుకు దాని నుంచి వెనక్కిపోయారు? ఇప్పుడు స్పీకర్ మీద అవిశ్వాసమో లేకుంటే యుద్ధం ప్రభావం మన సార్వభౌమత్వం అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి మన సార్వభౌమత్వము యుద్ధమే ఇంపార్టెన్స్ అవుతుంది. అది కాదు సెకండ్ వచ్చేసి ఉండొచ్చు, కానీ బుధవారం పెట్టారు కదా. కాబట్టి ఆ అంశము వేరు, ఆ అంశం మీద కూడా చర్చ జరగాల్సిందే, జరుగుతాయి. దాంట్లో ఇది కూడా ప్రస్తావన రావచ్చు. కానీ ఏమి ఇది సోమవారం మొదలు బుధవారం వస్తుంది, ఏమి దీని మీద చర్చ జరిపితే మీకు వచ్చే నష్టం ఏమంట? మంచి ఇష్యూస్ వస్తే ఆఖరికి భారత ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ కదా ప్రభుత్వమే కదా నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఈ లోపల మంచి ఏమైనా సజెషన్స్ వచ్చాయనుకోండి, పాటించండి, లేకుంటే మీ యొక్క పాలసీ ప్రకారంగా పోండి. ఏమి చర్చకి ఎందుకు భయపడాలా? అమెరికా పార్లమెంట్ లోనే చర్చించినప్పుడు, అనేక దేశాల్లో చర్చిస్తా ఉన్నప్పుడు 147 కోట్ల భారత ప్రజానికం పాపులేషన్ నెంబర్ 1 నుండి 4వ ఆర్థిక శక్తిగా అని గుండెలు చీల్చుకుంటూ ఛాతీ చీల్చుకుంటూనే భారతదేశం వచ్చేసి ఆఫ్టర్ చర్చకు భయపడాలనా? అంతకంటే ఇంకా పిరికిదనం ఏముంది? వచ్చేసి ఇది స్వతంత్ర భారతదేశం కాదు, ఒక బానిస దేశం కా. ఇంగ్లాండ్ వాళ్ళ కంటే ప్రమాదకరంగా ఉండే పరిస్థితులు, అంతకంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకుంటే ఇంకా మర్యాదగా ఉండేది. వచ్చేసి దేనికోసం వచ్చేసి మన స్వాతంత్ర మర్యాదలు చర్చించడానికి కూడా భయపడేటంత పిరికితనం ఉంటే ఈ దేశానికి ఒక పౌరునిగా వచ్చేసి నేను కాంగ్రెస్ అని కాదు, ఒక భారత పౌరునిగా సిగ్గుపడతా వచ్చేసి ఒక చర్చ మీద. ఇప్పుడు జగన్ తప్పు చేస్తే జగన్ తప్పు చేశామంటాం, చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబు తప్పు చేశామంటాం, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా తప్పు చేశామంటాం. ఆ విధంగా వచ్చేసి ఒక భారత పౌరునిగా ఈ రోజు వచ్చేసి నువ్వు ఒక పక్క తొక్కమని చెప్పడం లేదు, మరి శాంతి కోసం ప్రయత్నం చేయండి. మన ఊర్లలో చూస్తుంటాం, ఇద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు, మధ్యలో ఎవరన్నా వచ్చి పరిష్కారం చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటుంటారు. ఇద్దరు కొట్టుకునే వాళ్ళు కూడా ఎవరో వచ్చి ఆ పక్క కుటుంబం ఈ పక్క కుటుంబం సర్వనాశనం అయిపోతుంటే ఒక ఇద్దరు వ్యక్తులే కాదు, 2 కుటుంబాల మధ్య జరిగేటప్పుడు 2 కుటుంబాలు కోరుకుంటాయి ఎవరినో వచ్చేసి మధ్యవర్తం చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి. ఆ విధమైన పరిస్థితి 2 కుటుంబాలు కాదు సార్, మన కుటుంబం కూడా ఉంది. ఇది ఆ 2 కుటుంబాల సమస్య కాదు, అందరి సమస్య, విశ్వ మానవాళి సమస్య. ఖచ్చితంగా నువ్వు ఒక పక్క తొక్కొద్దు. నువ్వు ఏదో ఒకటి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చేస్తుంటే ఒక స్థాయికి కల్లా ఒక చిన్న సందర్భం, చాలా ఊర్లలో పెద్ద గలాటం ఉండి ఫ్యాక్షన్ ఉండే గ్రామాల్లో కూడా ఒక చిన్న వ్యక్తి వచ్చేసి సమస్యను పరిష్కరిస్తాడు, జోక్యం చేసుకుని. పెద్దోళ్ళు చేయలేదు, చిన్నవాడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఆ సమయం అంటారు. ఇద్దరు కూడా ఇబ్బందులు పడుతుంటారు, ఎవరినో వచ్చి పరిష్కరిస్తే బాగుంటుంది అనుకుంటుంటారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఊరికి అమెరికా మేకపోతు గామీరం చూపించవచ్చు, ఆ పక్క ఇరాన్ ఇజ్రాయెల్ వచ్చేసి ఉండేది వాళ్ళు పక్క పక్కన. కాబట్టి ఇది డెఫినెట్ గా భారత దేశం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా, శాంతియుతంగా, గౌరవప్రదంగా జోక్యం చేసుకొని తీరాలి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, నేను 2-3 విషయాలు సార్. అంటే గతంలో చర్చలు జరిగినాయా లేదా అన్ని పక్కకి పెడదాం. ఇవాళ మన ప్రయోజనాలు ఏమిటి? మీరు అన్నారు అలీన విధానం మీరు అంగీకరించొద్దు. యునైటెడ్ నేషన్స్ వీక్ అయిన మాట వాస్తవం. అంత మాత్రం చేత భారత్ అలాంటి ఒక వ్యవస్థ ఉండొద్దని కోరుకుంటానికి సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా అలాంటిది ఇప్పుడు మనం సెక్యూరిటీ కౌన్సిల్లో కావాలి ఎందుకు కోరుకుంటున్నాం? అది ఉండి మనకి ఏదో పవర్ కాదు సార్. ఒక్క నిమిషం, నా ప్రశ్న ఒక రాజకీయాలు కాసేపు పక్కకి పెడదాం. ఇప్పుడు బడితున్నోడిదే బర్రె పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తుంది. నిజంగా మీ ప్రకటనలో ఇరాను దాడి చేయలా, అమెరికా నుంచి ఏకంగా ఇరాన్ అధ్యక్షుడిని చంపడంతో యుద్ధం మొదలైంది. ప్రకటన సంగతి దానిలో తప్పులు కూడా వెళ్ళట్లా. బట్ ఇవాళ భారత్ లాంటి దేశానికి, కాస్త శాంతికామక దేశానికి ఒక పెద్ద
ఐక్యరాజ్య సమితి లాంటి వ్యవస్థ అవసరం ఉందనన్నా గుర్తిస్తామా? అది వీక్ అయి ఉంటే అయి ఉండొచ్చు, కాదంట్లా. వాళ్ళ అమెరికా తప్పుకుంటుండొచ్చు, డబ్బులు పోతుండొచ్చు. దాన్ని అంగీకరిస్తారా లేదా? రెండు, భారత్ ఇలాంటి ఒక చొరవ తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతుంది? మన ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని పాయింట్. మిగతా ప్రపంచ ప్రయోజనాలు, మన ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి అన్నది. మూడు, పార్లమెంట్లో చర్చకి మీరు అంగీకరిస్తారా లేదా? మూడే ప్రశ్న. పార్లమెంట్ చర్చ వేరు, భారత పెద్దన్న పాత్ర పోషించడం వేరు సార్, వేరు వేరు. వారు అన్నారు సార్వభౌమానికి సంబంధించిన యుద్ధమే కాదు, సార్వభౌమానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి అన్నారు. అన్నప్పుడు నేను ఒక పదాన్ని ఉపయోగిస్తాను సార్. చెప్పండి. ఈ దేశంలో ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నిన్న అన్న స్టేట్మెంట్ తీవ్రంగా ఖండిస్తున్నా సార్. ఇది ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రకటన. భారతదేశ ప్రధానమంత్రి ఒక స్లేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఇంతకంటే దుర్మార్గ ప్రకటన ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన పార్టీ నుంచి రాకూడదు సార్. ఇది భారత ప్రజలకు అవమానం. మన ప్రధానమంత్రిని స్లేవ్ అన్నప్పుడు భారత ప్రజలు కూడా అవమానమే. యు ఆర్ ఇన్సల్టింగ్ ది పీపుల్, 140 crore పీపుల్. మల్లికార్జున ఖార్గే స్టేట్మెంట్ చాలా దుర్మార్గమైంది, చాలా నీచమైన స్టేట్మెంట్ కూడా అంటున్నారు సార్. నీచమైన స్టేట్మెంట్, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మీరు ఇటువంటి ప్రకటనలు చేసుకుంటా భారతదేశం పార్లమెంట్ లో చర్చ జరగాలంటారు. నేనేమంటున్నా, ఇంత గతంలో కూడా సార్, గతంలో అనేక సందర్భాలు నేను రెఫర్ చేసిన పార్లమెంట్ లో ఇటువంటి అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు ఎస్ తప్పకుండా భారత ప్రభుత్వం పార్లమెంట్ లో దాని అంటే కాదు సార్, కాదు కదా, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు గతంలో అమెరికా అధ్యక్షుడు ఎవడో, లేకపోతే ఒక్క సెకండ్ ఆయిల్ మీరు 30 రోజులు కొనుక్కోండి అని ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు సార్. రెండవది నేను చెప్తాను ఇప్పుడు చెప్తా. చెప్పండి. మీకు డేట్ గుర్తుంది అనుకుంటా, నేను 1995 సెప్టెంబర్ ఇప్పుడే రెఫర్ చేస్తున్నా. ఏమనుకుంటున్నావు, భారతదేశం WTOలో నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తా అన్నది. సంగతి చూస్తా అంటే భయపడి సంతకం పెట్టిందా గ్యాట్ ఒప్పందం మీద భారతదేశం ఆ రోజున? చెప్పండి సమాధానం. అమెరికా బెయిల్ సంతకం పెట్టిందా? నా దగ్గర రెఫరెన్స్ ఉంది. ఐ గివ్ ది డేట్ ఆల్సో, ఐ కోట్ ద డేట్ ఆల్సో. నేను చెప్తున్నా మళ్ళీ ఆ డేట్ నేను కోట్ కూడా చేస్తాను. అది జూలై 1995 లో USA threatens world trade or భారతదేశం గురించి, ఈవెన్ ఇంక్లూడింగ్ కంటకీ చికెన్ కూడా భారతదేశాన్ని తీసుకుంటారా తీసుకోరా? ఇమ్రాన్ సంగతి ఏంది? మీరు ఇమ్రాన్ మళ్ళీ వాపస్ పంపిస్తే మీ సంగతి చూస్తా అన్నది అమెరికా. సంగతి చూస్తా అన్నది సార్. మళ్ళీ తలొగ్గినారా మీరు ఆ రోజు? ఇప్పుడు కూడా అదే లైన్ వెళ్తున్నాం. మరి నేను ఇప్పుడు మీరు దాన్ని రెఫర్ చేస్తున్నారు కాబట్టి నేను రెఫర్ చేస్తున్నాను. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి నేను రెఫర్ చేస్తాను, మీరు సంఘటన రెఫర్ చేశారు కాబట్టి. ఇప్పుడు భారతదేశంలో నేను ఇంకొక సంఘటన చెప్తాను, మంచి సంఘటన చెప్తాను, మీ ద్వారా చూసేవాళ్ళు సార్. అటల్ బిహారీ వాజ్పేయి గారు అమెరికా గడ్డ మీదకి పోయినారు సార్. పోయి ఏమన్నాడు తెలుసా సార్? మీ పంచభూతాలకు మేము భయపడమని చెప్పాడు. పంచభూతాలు అంటే ఏది తెలుసా సార్? అమెరికా, రష్యా, చైనా, అప్పుడు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, 5 దేశాలు, సభ్య దేశాలు దీంట్లో ఉన్నాయో. మీ పంచభూతాలకు మేము భయపడేది లేదు, మీరు భూతాలే అన్నాడు. అంటే మనం పంచభూతాలు అంటే ఒక రకంగా తీసుకుంటాం, మీ పంచభూతాలకు భయపడలేదు. అమెరికా గడ్డ మీద అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మాట్లాడారు. ప్రధానమంత్రిగా దట్ ఈస్ ద గట్స్ ఆఫ్ అవర్. ఇప్పుడు కూడా అలా మాట్లాడాలని, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా అలా మాట్లాడాలని అడుగుతున్నావు సార్ అందరం. నేను ఇప్పటి ప్రధానమంత్రి కూడా సార్, ఇప్పటి ప్రధానమంత్రి కూడా మళ్ళీ ఇప్పుడు మీరు 100 సార్లు యుద్ధం ఆపానంటే స్పందించలేదు. ఆయిల్ అక్కడి నుంచి కొనుక్కోండి 30 రోజులు పర్మిషన్ ఇచ్చారంటే స్పందించట్లేదు. మీరు వాజ్పేయి గారితో పోల్చుకోండి, వాజ్పేయి గారి లాగా మాట్లాడండి, అదే కదా కోరుకుంటుంది. అప్పుడు అమెరికా ఏమంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు సార్. మీరు మనందరం కూడా హేళనగా మాట్లాడాం. ఉక్రెయిన్ యుద్ధం ఆపి భారతీయులను భారతదేశానికి తీసుకొచ్చినాము. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి ఒక రోజంతా ఆపి భారతీయులందరినీ భారతదేశం తీసుకురాగలిగినాం అంటే చెప్పనించిగా ఏమైపోయింది? యుద్ధం ఆపుతారా? ఇవన్నీ బోగస్ మాటలు అన్నారు. ఇప్పుడు మీ ప్రకటనలు చూస్తే ఇప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు ప్రకటనలు ఒక 3-4 ఏళ్ల కింద ముచ్చట్లే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు. కాబట్టి రష్యా విషయంలో కూడా రష్యా భారతదేశంతో మంచిగుంటదా ఉండదా అంటే రష్యాకు పోయించినాడు, ఉక్రెయిన్కి పోయించినాడు. మీరు అదే సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం పరిణామం సార్ భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా పడింది సార్. ముఖ్యంగా బంట నూనెల మీద విపరీతంగా పడింది. 170 రూపాయలు 150 రూపాయలకు పోయింది. నువ్వు 100 రూపాయలు ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ 200 రూపాయలకు పోయిన రోజు మనం ఒక 6 నెలల పాటు క్రైసిస్ ని ఫేస్ చేసినాం. ఎస్, భారతదేశ ప్రజలు దాంట్లో ఇబ్బంది పడ్డారన్నమాట వాస్తవం. అంటే ధరలు పెరిగినప్పుడు ఒక కుటుంబానికి 100-200 రూపాయలు ధర పెరిగినా కూడా అది చాలా పేద కుటుంబానికి అది కూడా ఇంపార్టెంట్ కాదంటే. కానీ అటువంటి సమస్యను కూడా సందర్భం వచ్చినప్పుడు పరిష్కరించగలిగి ఈ రోజు మీరు వంట నూనెలో చూడండి 130-120 వచ్చేసినాయి ధరలన్నీ కూడా. ఇది సందర్భం సమయం మనం ప్రత్యామ్నాయ మార్గం ఎత్తుక్కునే లోపల మనకు వచ్చే సమస్యలు ఫేస్ చేస్తాం. దానికి పార్లమెంట్ లో చర్చ జరగటమే పరిష్కారం కాదు అని చెప్పదలుచుకున్నాను సార్. పార్లమెంట్ లో ప్రకటన చేస్తారు, పార్లమెంటు దానికి అవసరమైనప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది మీకు ఇంకా ఇప్పుడు మీరు అన్నారు కదా, అమెరికా
విత్డ్రా చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. మనం ఏం చేసినాం అయితే మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వియత్నాం మీద మీకంటే పెండబడి పుల్లారావు గారు ఉన్నారు, సబ్జెక్ట్ కరెక్షన్. వియత్నాం మీదకి అమెరికా, చైనా 90 దేశాలు ఎక్కడైతే హైడ్రోకార్బన్స్ ఎక్కడైతే క్రూడ్ ఉందో ఆ దీవుల మా మీద ఆధిపత్యం కోసం పనిచేసినప్పుడు భారతదేశం ఒకటే చెప్పింది, ఏషియా హిందూ మహాసముద్రంలో మీ సంగతి చూసుకోవాలనుకుంటే మీరు వియత్నాంలో ఉన్న దీవుల మీద పోకండి అని. అది చెప్పడమే కాదు, చేసి ఏం చూపిస్తుంది అంటే మన యొక్క ఆయిల్ క్రూడ్ ఎక్స్ప్లోరేషన్ కోసం, అక్కడ ఎక్స్ప్లోరేషన్ కోసం మనం పెట్టుబడులు పెడుతున్నాం. మనం యాక్షన్ లో చూపిస్తున్నాం. మన దేశానికి వియత్నాంతో మనకు లాభం అనుకుంటే వియత్నాం దానికి పోతున్నాం. చైనా సరే గోలిమార్ అన్నాం. దిస్ ఇస్ అవర్ పాలసీ అని చెప్తున్నాం సార్. ఇది మా విధానం. మీకు భారతదేశానికి వియత్నాంతో పని వియత్నాంతో పోతాం, తైవాన్ తో పని తైవాన్ పోతాం. సౌత్ సీ లో మనకు కావాల్సినటువంటి అది ఈవెన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా మన స్థావరాలు కాదు సార్. అమెరికా సార్వభౌమవాదానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలకు సంబంధించి స్పందన మాత్రం ఉండదంటారు. అమెరికా ప్రకటనలు మాట్లాడేదానికి గురించి, మీకు హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడేదాని గురించి మాట్లాడితే భారత విదేశాంగ మంత్రి నమ్మం, భారత ప్రధానమంత్రి నమ్మం, కానీ అమెరికా చెప్పింది మాత్రం నమ్ముతాం అనేటువంటి దాని మీద చర్చ జరగడం అనేది పార్లమెంట్ లో అసాధ్యమైనటువంటి పని. ఓకే సార్, మొత్తంగా యుద్ధం అయితే దీర్ఘకాలమే కొనసాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్కి కొత్త అధ్యక్షుడిగా ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని వాళ్ళు నియమించుకున్నారు. అయితే భారత్ ఆయిల్కి సంబంధించి చాలా అంతర్జాతీయంగా కూడా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $115కి చేరిపోయిన పరిస్థితి ఉంది. 1 కోటి మంది పైగా ఆ దేశంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, గల్ఫ్లో వెస్ట్ ఏషియాలో ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నిటి దృష్ట్యా పార్లమెంట్లో దీని మీద ఒక లోతైన చర్చ, భారత్ దీర్ఘకాలంలో ఎలా వెళ్ళాలి, అలాగే ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందని దాని మీద చర్చ జరగాలని అయితే కోరుకుంటున్నారు. చర్చ జరుగుతుందా లేదా, పార్లమెంట్ దీనికి వేదిక అవుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి. చర్చలో పాల్గొన్న డాక్టర్ తులసిరెడ్డి గారికి, పుల్లారావు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం సార్.